సిగరెట్ నా దగ్గర ఉంది. ఏడేనా ఇంతకీ మీరేం జోనర్ రాస్తున్నారు సార్? మీదేది యాక్షన్ డ్రామా అంటే అంటే మీరు అరే అంత అమాయకంగా కనపడతారా? ప్యాంట్ షర్ట్ వేసుకుంటే యాక్షన్ సబ్జెక్ట్ రాయకూడదా? నాకు ఫైట్ అంటే బాగా ఇష్టం అండి. మా ఆవిడతో అదే చేస్తుంటా, అలా అలవాటు అయిపోయింది నాకు. ఈ లెక్కన మనం గదిలేస్తాన్ని మడ్డలు దొంగతనాలు అనమాట. క్రైమ్ డ్రామా అనమాట. పట్టేశారనమాట. అవునండి, క్రైమ్ జోనర్ లో మనీష్ చూసారా? మనీష్ వెస్ట్ అంటే చూసానండి, చాలా బాగుంటది. దాంట్లో పోలీసు పోలీసా? ఆ పోలీస్ క్యారెక్టర్ తీసుకుని విలన్ క్యారెక్టర్ రాసా. దాంట్లో రియా క్యారెక్టర్ చేసిన హీరోయిన్ కు పెట్టా. అవునండి, నెక్స్ట్ సీజన్ ఎప్పుడు అంటారు? ఎప్పుడో సెకండ్ సీజన్ లో 3వ ఎపిసోడ్ లో దొంగ క్యారెక్టర్ ఉన్నాడుగా, అది చంపడం మీరు కరెక్ట్ అంటారా? మీరు చుంకర చుంకి చూసారా? చుంకర చుంకీనా? చుంకర చుంకి చూడలేదా? దేంట్లో వస్తుందండి? చుంకర చుంకి దేంట్లో వస్తుందో తెలీదా? డైరెక్టర్ ఎవరండి? చుంకర చుంకి డైరెక్టర్ ఎవరో తెలియడం ఏంటంటే నాకు సిగరెట్ వద్దు. చుంకర చుంకి చూడనోడి దగ్గర సిగరెట్ తీసుకున్నాను పాప, నాకు వద్దు. కొట్టుకోకండి ప్లీజ్. మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉన్న పనులన్నీ పక్కన పెట్టి చుంకర చుంకి చూడండి. చూసినాకే నాతో మాట్లాడండి. అదే చూడాలంటే చెప్పాలి కదా. చుక్కర చుంకి అంటే ఎంత గొప్ప సినిమానా? రే ఇక్కడ ఎవరు చుంకర చుంకి చూడలేదంట్రా? నేను సేఫ్. హలో గూగుల్, చుంకర చుంకి. చుంక గంగులు గారు, ఏం చుంకి అండి? చుక్కర చుంకి. నేను చెప్పేది అర్థం కావట్లే, మీరు ఒకసారి చెప్పరా ప్లీజ్. అది కాదబ్బా, చెప్పరా చెప్పరా ఏది పడితే అది చెప్తే గూగుల్ ఎట్టుదా ఏంటి? చుక్కర చుంకి. హాయ్ సార్. నమస్కారం సార్. నమస్కారం సామ్మూర్తి. బాగున్నారా? బాగున్నాను. నిర్మాత అనుకుంటా. కూర్చోండి అలాగే. ఇప్పుడే వస్తాను. చూడండి గురుగారు, ఇక్కడ ఉన్నోళ్ళందరూ నాతో పోటీ పట్టడానికి నాకున్న ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఉందా? అసలు ఎవరన్నా ఒక రచయిత దగ్గర 10 సంవత్సరాలు శిష్యరికం చేశారా? 30 సినిమాలకి ఎవరైనా అసిస్టెంట్ రైటర్ గా పనిచేశారా? రేయిం బౌల్డ్ ఎవరైనా కొరియన్ సినిమాలు చూసారా? ఇంకెందుకంటే దేబ్ర మొహాలు వేసుకొని కూర్చున్నారు? బయలుదేరండి, నాకదే ఓకే అవుద్ది. ఒరే ప్రసాద్, నీ కథ ఓకే అయితే మరి నాది? అంటే గురువు గారు, నా ఎక్స్పీరియన్స్ ముందు వీళ్ళు అయినా సముద్రానికి పిల్లగాలతో పోటీ ఏంట్రా? అబ్బా, ఒక్క మాటతో వీళ్ళందరూ భలే సమాధానం చెప్పారు గురువు గారు. మీకు తెలుసో లేదో, దాహం వేస్తే సముద్రం నీళ్ళు కాదు, కాలువ నీళ్ళే తాగేది. అబ్బో, అంటే అది మంచి కథలు రాయడం అంటే మంచి నీళ్ళు తాగినంత ఈజీ కాదు. ఏంటండి ఏమన్నారు? అమ్మా సార్, ఈడ కత్తుంది సార్. వీళ్ళలో ఇప్పుడు ఒకరు చనిపోవాలి కదా, అందుకే ఆ కత్తి అక్కడ ఉంచబడిందేమో. అంతా శివలీల. వీళ్ళల్లో ఎవరిని చంపుతారో, ఎవరు చస్తారో, ఎవరు నాతో వస్తారో ఏం అర్థం కావట్లే. ఎలాగైనా గెలిచేది నేనే కదా. సామ్మూర్తి గారు, ఈసారి గేమ్ ఏంటంటే నాది ఫ్యామిలీ జోనర్, నీది క్రైమ్, నీది లవ్, నీది హారర్, నీది యాక్షన్ డ్రామా. నాదా సార్? నీదేనండి, నసుగుతావెందుకు? అది కుటుంబ కథలంటే ఇష్టం సార్. ఈసారి గేమ్ ఏంటంటే నేను ఒక కథ చెప్తూ వెళుతూ ఉంటాను. కొంత సమయం అయ్యాక ఒక చోట నిలుపుదల చేస్తాను. అక్కడి నుంచి ఆ క్యారెక్టర్ పట్టుకుని దాన్ని కంటిన్యూ చేయాలి. అది కూడా మీ జోనర్లోకి మారాలి. 5 సెకండ్లో స్టార్ట్ అవ్వాలి. అలా కథని కంటిన్యూ చేయలేదనుకో వాళ్ళు ఎలిమినేట్ అయినట్లే. రాజారాం తన భార్య పిల్లలతో రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు. అసలే వేసవికాలం.
పిల్లలు దాహం దాహం అని తండ్రిని అడుగుతుంటే అటు ఇటు చూసిన రాజారాంకి దూరంగా ఒక బావి కనపడింది. వెంటనే ఆ బావి వైపు ఒడివడిగా అడుగులు వేసుకుంటూ వెళ్ళాడు. అలా తండ్రి కుటుంబాన్ని వదిలి ఆ బావిని వెతుక్కుంటూ కొంచెం దూరంగా వెళ్ళాడు. ఈ లోపల ఇక్కడ కుటుంబం ఒంటరిగా ఉంది. ఈ ఒంటరిగా ఉన్న కుటుంబాన్ని చూసి అటువైపుగా వెళ్తున్న ఒక దోపిడీ దొంగ ఆ పిల్లాడి దగ్గరకు వచ్చి పేక మీద కత్తి పెట్టి డబ్బులు అడిగాడు. అలా తల్లి టెన్షన్ పడుతుండగా ఆ దొంగ డబ్బులు ఇస్తావా పిల్లని చంపేయమంటావా అన్నాడు. నెక్స్ట్ ఆ దొంగ ఆ పిల్లాడి మెడపై కత్తి పెట్టి మెడలో గొలుసు ఇవ్వు అంటుండగా ఇంతలో తన గర్ల్ ఫ్రెండ్ కాల్ చేస్తుంది. ఆమె అతనితో ఎప్పటి నుంచో నువ్వు లవ్ చేస్తున్నావు, నువ్వంటే కూడా నాకు ఇష్టమే, ఒకవేళ నేను నీకు కావాలంటే ఇక మీదట దొంగతనాలు చేయనని మాటిస్తే ఒప్పుకుంటానని అనడంతో ఈ ప్రపంచంలో ధనం కంటే ప్రేమే ముఖ్యం అని అక్కడి నుండి బయలుదేరాడు. అలా దొంగ అక్కడి నుంచి వెళ్ళిపోయాక ఆ కుటుంబం దాహం తీర్చుకొని నడిచి నడిచి ఈరోజు రాత్రి ఇక్కడే ఉందాం రేపు వెళ్ళిపోదాం అనుకుంటారు. అలా నలుగురు నిద్రపోతుండగా గాలి బాగా వీస్తుంది. అడవంతా నక్కల అరుపులు, గద్దల శబ్దాలు. వాళ్ళకి అక్కడ భయంకరమైన ఆకారంలో 2 దయ్యాలు కనిపించాయి. అందరూ భయపడ్డారు. అలా భయపడుతుండగా ఇంతలో నేనున్నాను వాయిస్. సడన్ గా అలా తిరగగానే రాజారాం గారు, నా ఫ్యామిలీని టచ్ చేయాలంటే ముందు నన్ను టచ్ చేయాలి, దెయ్యాలే కాదు వాటమ్మ మొగుడు వచ్చినా నా ఫ్యామిలీని టచ్ చేయలేవంటూ వాటి మీదకి నడుచుకుంటూ బయలుదేరాడు. సడన్ గా దెయ్యాలు అనుకున్న మాస్క్ తీసి కత్తులు తీసుకుని అటాక్ చేశాయి. పెద్ద ఫైట్. ఆ 2 దొంగలు పారిపోయారు. పెరుమల గారు మీరే చెప్పండి. అప్పుడు ఆ తండ్రి 2 బిడ్డల దగ్గరికి వచ్చాక అక్కడ ఒక పాము కూతుర్ని కరిచింది. అప్పుడు ఆ కూతురు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంది. అలా కొట్టుమిట్టాడుతున్న కూతురుని చూసి తండ్రి ఆ విషయానికి విరుగుడు తెలియక అలానే హాస్పిటల్కి తీసుకెళ్దామంటే అప్పటి వరకు బతుకుతుందో లేదో తెలియదు. ఏం చేయాలి? కూతుర్ని కాపాడుకోలేని ఒక చేతగాని తండ్రిగా దేవుడా నీదే భారం అంటూ ఏడుపొస్తున్నా సరే ఏడవకుండా అలా ఉండిపోయాడు. సార్, రాజారాం తన కూతుర్ని ఎలా కాపాడుకోవాలని ఆలోచిస్తుండగా ఎలా జరిగితే అలా జరుగుతుందని తన కూతుర్ని భుజం మీద వేసుకుని వేగంగా దవాఖానా వైపు పరిగెట్టాడు. కొంత దూరం వెళ్ళాక కూతురులో చలనం లేకపోయేటప్పటికి అనుమానం వచ్చి దించి చూస్తే కూతురు చనిపోయి ఉంది. వద్దండి, అలా జరగద్దండి. దారిలో కూతురు చనిపోవడంతో ఇంకక్కడే పూర్తి చేద్దామని డిసైడ్ అయ్యి గొయ్య తవ్వడం మొదలు పెట్టాక అందులో ఎప్పుడో పాతి పెట్టిన ఒక బంగారపు నిధి దొరుకుతుంది. అదే టైంకి అటువైపుగా వెళ్తున్న పోలీసులు రఘురామని చూసి అక్కడికి వచ్చి ఆ డబ్బుల్ని ఎలాగైనా కొట్టేయాలనుకుంటారు. ఈ రఘురామని తీసుకెళ్లి చితకబాదడం మొదలు పెట్టారు. చనిపోయింది నా కూతురే అని ఎంత చెప్పినా వినరు. వినకుండా కొడతారు. కొట్టి 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 టక్ అని తల మీద కొట్టంగానే రఘురామ్ చనిపోతాడు. చనిపోయాక అది పోలీస్ మెడకి ఎక్కడ చుట్టుకుంటుందేమో అని మిగిలిన 2 వైపు చూస్తారు. చూడంగానే వాళ్ళు అక్కడి నుంచి పరిగెత్తడం మొదలు పెడతారు. నెక్స్ట్ అలా ఆ తల్లి పిల్లాడు పోలీసుల నుండి పరిగెత్తి ఒక అడవిలోకి వెళ్ళారు. ఆ తల్లి ఆ పిల్లాడిని ఒక చోట దాచి తన పోలీసులకు దొరికిపోయింది. ఆ పిల్లాడి కళ్ళ ముందే ఆ పోలీసులు ఆ తల్లిని దారుణంగా రేప్ చేసి చంపేశారు. గేమ్ ఈజ్ ఓవర్. నువ్వు కథని లవ్ జానర్లో చెప్పాలి, కానీ ఇలా చెప్పలేదు. ఇంకే వెళ్ళాడు పక్కన కూర్చో. ఊపుకుంటూ వచ్చేసారు. తమ్మి, ఓడిపోతే ఓడిపోయినావు గాని కథ మాత్రం మస్తు చెప్పినావు. గట్లనే గా పెరుమాళ కూడా గెలిచి వాళ్ళ కూతుర్ని బతికించుకుంటే నాకు గది చాలు సార్.